అనగనగా ఒక బాలుడు. అతడికి జట్కా బండిలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. అతడు ఇంటి నుంచి రోజూ బడికి వెళ్ళేది ఆ జట్కా బండిలోనే. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు అని బడిలో టీచరు పిల్లల్ని అడిగారు. ఒకరు డాక్టర్ అవుతానని, ఇంకొకరు ఇంజనీర్ అవుతానని, మరొకరు లాయర్ అవుతానని సమాధానం చెప్పారు. ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతాను అని జవాబిచ్చాడు. టీచరు, క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూడా గొల్లున నవ్వారు. బాలుడు ఇంటికి చేరే లోపల ఈ విషయము ఊర్లోని తల్లికి తెలిసిపోయింది. ఇంటికి రాగానే తల్లి ప్రశాంత వదనంతో, బాబు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగింది. అతడు మరలా జట్కావాలా అవుతానని సమాధానం ఇచ్చాడు. ఆమె తప్పకుండా అవుదు గాని ఇలా రా అంటూ పూజా మందిరంలోకి తీసుకువెళ్ళింది. ఒక్క గుర్రంతో నడిపే బండిని కాదు బాబు, 4 గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలావి కావాలి. అదిగో ఆ శ్రీకృష్ణుడిలాగా అని బోధించింది. ఆ 4 గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలని, ఆ విషయాలను బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడని చెప్పింది. నువ్వు కూడా జగత్తుకి ఈ 4ంటిని బోధించే గురువు కావాలి, సరేనా అంటూ అతడి ఆలోచనలలో చక్కని మలుపు తిప్పింది. ఆ బిడ్డడే పెరిగి పెద్దయ్యి మనందరికీ తెలిసిన వివేకానందుడిగా పేరుగాంచాడు.